హాయ్ అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చూస్తున్నారు కదండి వీడియోలో మా మదర్ ఆరాధ్య గురించి ఒక ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేద్దామని అనుకున్నారండి. నా చిన్నతనంలో కూడా అండి నేను నా ఫ్రెండ్స్ కలిసి ఇలాగే బంకమట్టితోనూ గణేషుడిని తయారు చేసేవాళ్ళం అండి. ఇప్పుడైతే బిజీ లైఫ్స్ వల్ల కుదరట్లేదు కానీ ఇంట్లోనే ఉన్న పదార్థాలతో వినాయకుడు ప్రతిమని తయారు చేద్దామని మా అమ్మగారు అనుకున్నారు. సో దాని గురించి మైదాపిండి కొంచెం పసుపు రెండు మిక్స్ చేసి గణేశుని విగ్రహాన్ని తయారు చేస్తారు. ప్రతిమని తయారు చేస్తూ ఇది గణేశుడి తలమ్మ అని అంటే ఆరాధ్య అసలు అడిగిన ప్రశ్నకి నేనైతే షాక్ అయ్యానండి. ఇది ఎలిఫెంట్ తల కదా నానమ్మ, ఇదేంటి ఇలా పెట్టావు అని అంటే అప్పుడు మా మదర్ వినాయకుడి గురించి కథ చెప్పడం స్టార్ట్ చేశారు. పార్వతీదేవి గణేశుడిని ఎలా తయారు చేశారు, ఆ తరువాత పరమశివుడు వచ్చి గణేశుడి తలని ఎలా వేరు చేశారు, అదంతా ఒక చిన్న కథలాగా ఆరాధ్యకు అర్థమయ్యేలాగా చాలా చక్కగా వివరించారండి మా మదర్ అయితే. పిల్లలకి చిన్నతనం నుండే మన సంస్కృతి సాంప్రదాయాలు పండగ విలువలు అన్నీ అలవాటు చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయం అండి. వినాయకుడి ప్రతిమ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి. చూసారు కదండి వీడియోలో ఎంత చక్కగా ఉందో, అసలు చాలా లైవ్లీగా అనిపించిందండి. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అసలు అన్ని ప్రశ్నలు అడుగుతూ ఇది ఎందుకు పెట్టావు, అలా ఎందుకున్నారు, గణేష్ ఏంటి, చేతిలో ఏం పెట్టావు అని ప్రతిదీ మా మదర్ని చాలా వివరంగా అడిగి అన్నీ తెలుసుకుందండి మా పాప అయితే. ఐస్ ప్లేస్లో మిరియాలు వాడారండి. అసలు క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు నాకు కూడా ఆలోచన రాలేదు అసలు ఎలా పెడతారా ఏంటా అని అనుకున్నాను. కానీ అసలు ప్రతిమని చూస్తే అసలు చాలా లైవ్లీగా కనిపించారండి గణనాయకుడు. మన ఇంట్లో ఏం పూజ చేసుకున్నా మనం తొలి పూజ చేసేది మనం గణనాయకుడికే కదండి. అందుకనే ఏ విఘ్నాలు లేకుండా అందరూ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.